షణ్ముగ్ బ్రో లాస్ట్ ఇక్కడ షణ్ముగ్ గారు మీరు ఫస్ట్ లో లైఫ్ లో యూస్ చేసిన ఫస్ట్ కీప్యాడ్ మొబైల్ ఏంటి అండ్ రీఛార్జ్ కార్డ్ అప్పట్లో గీకే వాళ్ళం కదా, సో ఎంత రీఛార్జ్ కార్డు గీకారు? యాక్చువల్లీ సోనీ వాడాను సార్, సోనీ ఎరెక్షన్ అప్పుడులో సార్. నాది ఫస్ట్ ఫోన్ నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు ఇవ్వలేదు సార్, బీబీఎం ఫస్ట్ ఇయర్ వరకు మా ఇంట్లో ఇవ్వలేదు. అప్పుడు డైరెక్ట్ అది వాడడం, అందులోని డాన్స్ వీడియోలన్నీ నేను యూట్యూబ్లో డాన్స్ వీడియోలన్నీ చూసి దాన్ని స్లో మోషన్లో పెట్టుకొని డాన్స్ స్టెప్లు నేర్చుకునేవాడిని. షణ్ముగ్ గారు ఇందాక మీరు ఆల్రెడీ చెప్తూ సాఫ్ట్వేర్ డెవలపర్ గురించి మాట్లాడారు కదా యాక్చువల్గా. అవును సార్. సో ఆ సిరీస్లో మీరు వైష్ణవి గారు, అవును ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ బేబీ తోటి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కదా. అవును. సో మరి మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? నేను ఆ నెక్స్ట్ లెవెల్ మీరు అంటున్నాను, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మేబీ చేస్తాము సార్. షణ్ముగ్ గారు, నా పేరు రాజా అండి. లాస్ట్ టూ క్వశ్చన్స్. చెప్పండి సార్. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్, మీ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఈ మూవీలో చూసినప్పుడు ఏంట్రా ఇది అని మీ ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, సో అట్లా చేసి మీకు ఎక్కడైనా అనిపించిందా ఏంట్రా ఇది అని? యాక్చువల్లీ క్లైమాక్స్లో అనిపించింది. సారీ, క్లైమాక్స్లో అయితే చాలా అరే ఏంట్రా ఇది అనిపించింది నిజంగానే. అబ్బా ఇంత ఎమోషన్ ఏంట్రా అనిపించింది. చాలా బాగుంటుందండి, చూడండి ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా వచ్చే అంటే ఆస్పైరింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? అంటే మీరు లైఫ్లో చూసిన వాటి మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్. ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే నేను సజెషన్ ఇవ్వలేనండి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్గానే ఉండమంటాను. వాళ్ళు యాక్టర్స్గా ఉండాలంటే యాక్టింగ్ అదే డెఫినెట్లీ అండి. యూట్యూబ్ స్పేస్ కానీ ఏ స్పేస్ అయినా యాక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని యాక్టింగ్ అలా కంటిన్యూస్గా ఏదో చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే. సార్ సరే, ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఎక్కడం దిగడం రెండు ఉంటాయి. ఒక మెట్టు ఎక్కుతాం, మెట్టు దిగుతాం. అవును సార్. సో మీరు ఇందాక కొంచెం బాధపడ్డారు సార్. సో బాధపడడం పక్కన పెడితే మీకు మీరు ఏం మారారు ఆ ఇన్సిడెంట్ల తర్వాత? సార్ యాక్చువల్లీ లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ మీద భక్తి వచ్చింది సార్. మేబీ నాకు బలం ఇచ్చింది ఆయన సార్. చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికీ వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్కి. హనుమాన్ టెంపుల్ మంగళవారం కదా వెళ్తారు సార్? హనుమాన్ టెంపుల్ మంగళవారం వెళ్తారేమో కదా. నేను సాటర్డే వెళ్తాను సార్, నాది ఎల్నట్స్ అని ఉంది. సో అంటే హనుమాన్ ప్లస్ ఏల్నాడ్స్ అని రెండు ఏల్నాడ్స్ సార్. అందుకే సార్ నిజం సార్. సో అందుకే సాటర్డేస్ వెళ్తాను సార్. అండ్ యాజ్ అ హ్యూమన్గా సార్ నిజంగా చాలా చాలా మారాను సార్. నేనే చేంజ్ అయిపోయాను. అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు సార్. నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు, లవ్ అండ్ ఎఫెక్షన్. సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతోని చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ యా సార్, మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా. అంత మారాను సార్. నేను అందరితోని హ్యాపీగా ఉంటున్నాను సార్. ఏలినట్స్ అని అంటే ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు? తగిలింది కదా సార్, నమ్మాల్సి వస్తుంది. తగిలిన తర్వాత ఏలినాడ్స్ అని తెలిసిందా? ఏలినాడ్స్ అని తెలిసిందా తగిలిందా? సార్ ఏలినాడ్స్ అని గురించి తెలుసుకున్నాను సార్, తగిలేదు సార్. అప్పుడు అది హైలైట్ అయింది సార్ బ్రెయిన్లో. ఓకే ఇది ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సాయి గారు సార్, యూజువల్గా ఈనాడు ఆర్గనైజేషన్ కానీ ఈటీవీ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ చాలా కాంట్రవర్సీలకి అన్నిటికీ దూరంగా ఉంటాయి కదా. సో ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే కొంచెం కాంట్రవర్సీలో ఉన్న హీరోని ఎలా తీసుకోవాలనిపించింది? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు సార్. లేదు సార్, అంటే కథ చెప్తున్నప్పుడు తన గురించే చెప్పారు. సో ఈ హార్డ్ వర్క్ అన్నీ బాగుంటుంది అనుకున్నాం. సో హీ వాజ్ బెటర్ జస్టిస్ టు ద జాబ్ అండ్ ఫ్యాబ్లెస్ టాలెంట్ మేము సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. ఎటైనా సపోర్ట్ చేద్దాం అనుకున్నాం, అతనితో నిలబడదాం అనుకున్నాం సార్. మీరు డైలాగులు కూడా రాయొచ్చండి. నితిన్ గారు కుమార్ గారు మీరు డైలాగులు కూడా రాయొచ్చు సార్. మీరు అవకాశం ఇస్తే రాస్తా సార్ నేను. కుమార్ గారు గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ కుమార్ గారు థ్యాంక్ యూ. మేము కుమార్ గారు కలిసి ఒక ఫిల్మ్ చేస్తున్నాం బై ద వే. సో జర్నలిస్టులలో కూడా ప్లీజ్ ఏమన్నా మంచి కథలు ఉంటే చెప్పండి, వీఆర్ ఆల్ ఓపెన్.